దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి నటిగా పరిచయమైన చిత్రం 'గాంధీ తాత చెట్టు'. 'పుష్ప 2' తర్వాత సుకుమార్ రైటింగ్స్తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన చిన్న బడ్జెట్ చిత్రం ఇది. సుకుమార్ కూతురు కీలక పాత్రధారి కావడం, తబితా సుకుమార్ సమర్పణలో ఈ సినిమా రావడంతో మంచి హైప్ క్రియేట్ అయింది. అంతేకాదు విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రం ఎన్నో అవార్డులు అందుకుంది. గాంధీ తాత ఆశయాల నేపథ్యంలో ఒక చెట్టుకి మనిషికి ముడిపెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం నిజామాబాద్ జిల్లా అడ్లూరులో ఒక పల్లె రామచంద్రయ్య అనే పెద్దాయన ఉంటాడు. ఆయనకు ఓ 10 ఎకరాల పొలం ఉంటుంది. తన తండ్రి గాంధీ గురించి చెప్పిన మాటకు ప్రభావితమై గాంధీ మహాత్ముడి గుర్తుగా తన తండ్రితో కలిసి పొలంలో చెట్టు నాటుతాడు రామచంద్రయ్య. ఇప్పుడు ఆ చెట్టు దగ్గరే గడుపుతాడు. చెట్టుతో మాట్లాడుతుంటాడు. తన మనవరాలికి గాంధీ అని పేరు పెడతాడు. చెరకు పంట ఆధారిత గ్రామం అయినా అక్కడ ఉన్న చెరుకు ఫ్యాక్టరీ మూతపడటంతో ప్రజలంతా ఇబ్బంది పడతారు. తన తాత ప్రాణంగా భావించే చెట్టును, కష్టాల్లో ఉన్న ఊరిని కాపాడేందుకు గాంధీ ఏం చేసింది, తాత బోధించిన గాంధీ సిద్ధాంతాలతో తను ఏం చేసింది అన్నది కథాంశం.